హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను 4 ఎగ్గులు తీసుకొని అవి ఇలా పగలు కొట్టుకొని ఒక కప్పులో వేసుకుంటున్నాను. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలండి. ఇలాగా ఒక కవర్లో వేసుకోవాలండి. ఇలాగా కవర్లో వేసుకొని కవర్ని గట్టిగా ముడి వేసుకోవాలి. కొంచెం ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని ఆ గిన్నెలో ఈ కవర్ని పెట్టేసి అందులో ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్లిమ్ ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. దీనికోసం నేను ఒక 3 టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం 2 రెబ్బలు వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. టమాటాలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసి ప్యూరీ చేసుకున్నాను. తర్వాత ఈ బాయిల్ చేసుకున్న ఎగ్గులను తీసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఎగ్గులన్నిటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని బాండీ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఈ కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ అన్నిటిని ఆ ఆయిల్లో కొంచెం వేయించుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఎగ్గులన్నిటిని ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చినాయి, సేమ్ పన్నీర్ ముక్కల్లాగే ఉన్నాయి. తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. పోపు కొంచెం వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు ఆనియన్స్ వేగిన దాకా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత దీనిలో ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పసుపు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీరా పౌడరు, ధనియా పౌడరు, 1/2 స్పూను గరం మసాలా వేసి తిప్పుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులో నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నూనె తర్వాత కొంచెం ఇందులో 1/2 స్పూను కారం యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలంతా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలండి. లాస్ట్లో ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఎగ్ కర్రీ ఎలా తయారైందో, మంచిగా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.